మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణలో కులగణన క్రెడిట్ పైన నేతల మధ్య యుద్ధం మొదలైంది. రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల మనసులు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మేమే చేశాం, మీరు కేవలం కాపీ కొట్టారు అంటూ బీజేపీ పైన విమర్శలు గుప్పిస్తుంటే, బీజేపీ నేతలు మీరు కేవలం పత్రాల్లో చూపారు, మేము చేతల్లో చూపించబోతున్నామంటూ ఎదురుదాడికి దిగారు. ఇంతకీ కులగణన ఘనత ఎవరిది? రాహుల్ గాంధీ సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశానికే ఆదర్శంగా నిలబడింది. ఇది కాంగ్రెస్ మాట. రాహుల్ గాంధీకో రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమంటున్నారు బీజేపీ నేతలు. బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలనేది బీఆర్ఎస్ డిమాండ్. ఎప్పుడు మొదలు పెడతారో దీనికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామంటున్నారు బీసీ సంఘాలు. కులగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇదే టైంలో క్రెడిట్ కోట్లాట మొదలయ్యాయి. కులగణన అనేది రాజకీయ బ్రహ్మాస్త్రం. అలాగని దాన్ని టచ్ చేస్తే అదో బ్రహ్మ పదార్థం. అందుకే అంటి ముట్టనట్లుగా చేసి చేయనట్లుగా ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరించాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే నిర్వహించింది. కానీ డేటా విడుదల చేయకపోవడంతో అది కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ కులగణన చేసింది, కానీ కొన్ని వర్గాల్లో అసంతృప్తి రగిలింది. ఇది బీజేపీకి బ్రహ్మాస్త్రంగా మారింది. ఇప్పుడు ఏకంగా కేంద్రమే కులగణనకు పూనుకుంటుంది. మరి ఇది ఎవరికి బ్రహ్మాస్త్రంగా మారనుంది అన్న చర్చ జోరునందుకుంది. ఇప్పుడు కులగణన అవసరం, అది ఎవరు చేసినా మంచిదే. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తాత్కాలికంగా పెడితే గొడవలు జరుగుతాయి అన్నది మేధావుల హెచ్చరిక. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చకి అంశంగా మారింది. కులగణన ప్రధాని మోదీ దీర్ఘకాలిక ఆలోచన, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి అని బీజేపీ ప్రచారం చేస్తూ అనేక ప్రాంతాల్లో సంబరాలు, పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉంది అన్న అభిప్రాయం రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో వెనుకబడిన తరగతులు, ఇతర కుల సమూహాల మద్దతుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంది అన్న విమర్శలు విపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కులగణనకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు దాన్ని సమర్థించడం వెనుక ఓటు బ్యాంక్ రాజకీయం ఉందని కాంగ్రెస్ తో పాటు మిగతా బీజేపీయేతర పక్షాల వాదన. అసలు కులగణన తెలంగాణలో విజయవంతంగా చేపట్టి దాన్ని కేంద్రానికి పంపించిన ఘనత కాంగ్రెస్ సర్కార్దే అన్నది సీఎం రేవంత్ రెడ్డి వాదన. దీనిపైన కమిటీ కూడా వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోదీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఒక కమిటీ వేయాలని కోరారు. రాహుల్ గాంధీ గత కొన్నాళ్లుగా కులగణన జరపాలని పోరాటం చేశారని, ఆయన చేసిన దీర్ఘకాల పోరాట ఫలితమే కులగణన నిర్ణయమని క్లెయిమ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ వాదనను కొట్టిపారేస్తోంది. కులగణన నిర్ణయం చాలా చారిత్రాత్మకంగా అభివర్ణిస్తూ సామాజిక సమానత్వం, పారదర్శకతతో కూడిన జనగణన కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ చెప్పుకొస్తోంది. ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం, దేశం ప్రజల సంక్షేమం కోసమే అంటున్నారు. రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో, రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని చెబుతున్నారు. మరోవైపు కులగణన విషయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. జనగణనలో కుల డేటాను సేకరించడం, దాన్ని వర్గీకరించడం, ఆ డేటా ఆధారంగా సంక్షేమ పథకాలు రూపొందించడం వంటివి సంక్లిష్టమైన ప్రక్రియలు. గతంలో 2011లో సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించినప్పటికీ దాని డేటా పూర్తిగా విడుదల కాలేదు. దాని విశ్వసనీయత పైన విమర్శలు వచ్చాయి. ఈసారి కులగణన పారదర్శకంగా, ఖచ్చితంగా జరగాలంటే సాంకేతికత, ఆడిట్ వ్యవస్థలు బలంగా ఉండాలి. అదే సమయంలో కులగణన డేటా రాజకీయంగా దుర్వినియోగం కాకుండా చూడడం కూడా ప్రభుత్వానికి ఒక సవాల్. వివిధ కుల సమూహాల మధ్య పోటీ, రిజర్వేషన్లు, పునర్విభజన డిమాండ్లతో సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.